హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జేసీ సెట్కి సంబంధించి మనకి 2025లో మరి ఎంపీసీ, బైపీసీ అలాగే సిఈసీకి సంబంధించి ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మనకి సిలబస్లో ఏమేమి ఉంటాయి, అలాగే మనము ఏ బుక్స్ కొనుక్కుంటే మంచిది, అన్ని సబ్జెక్టులు కూడా ఈ గ్రూప్ వాళ్ళకి అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో లాస్ట్ వరకు అయితే వినండి ఫ్రెండ్స్. మనకి ఏపీ ఆర్జేసీ సిలబస్కి సంబంధించి మనకి ఎంపీసీ వాళ్ళు అయితే వీళ్ళకి ఇంగ్లీషు ఓన్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ మాత్రమే ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ ఏమీ ఉండవు ఎగ్జామ్కి. సో మరి బైపీసీ వాళ్ళకి ఇంగ్లీషు, బయాలజీ, ఫిజికల్ సైన్స్ అయితే ఉంటాయి. అలాగే సిఈసీ వాళ్ళకైతే ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఉంటాయి. అలాగే మనకి ఏపీ ఆర్జేసీలో డిటి అని ఉంటుంది కదా ఇంకొకటి, దానికి ఇంగ్లీషు, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుంది. ఇంకొక గ్రూప్ వచ్చేసి ఈఈటీకి సంబంధించి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుంది. సో మరి ఈ సిలబస్కి ఇవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గ్రూప్స్ వాళ్ళు. సో మరి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి బయోసైన్స్కి సంబంధించి రీప్రొడక్షన్ సిస్టమ్, అలాగే న్యూరాన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, నెక్స్ట్ సర్క్యులేటర్ సిస్టమ్, నెక్స్ట్ న్యూట్రిషన్, అలాగే రెస్పిరేటర్ సిస్టమ్, ఇంకా మనకి ట్రాన్స్పోర్టేషన్. సో ఇవైతే మనకి ఉంటాయి బయోసైన్స్లో. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్లో వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్, ఇండియన్ కల్చర్, నెక్స్ట్ ఐడియాస్ ఫర్ డెవలప్మెంటు, అలాగే హెరిటేజ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంటు, అలాగే క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి అయితే మాత్రం యాసిడ్స్ అండ్ బేసు, అలాగే అటామిక్ నెంబర్స్, అటామిక్ మాసు, కెమికల్ రియాక్షన్స్, హీట్ అండ్ కైనెటిక్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, బేస్ అండ్ సాల్ట్, ఇవైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్కి సంబంధించి అర్థమెటిక్, ప్రోగ్రెషన్, రియల్ నెంబరు, స్టాటిస్టిక్స్, అలాగే పాలినామియల్, ఇవైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ అండ్ వొకాబ్యులరీ, లెటర్ రైటింగు, సెంటెన్స్ కరెక్షను, రీడింగ్ కంపారిజన్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే టెన్సెస్ కూడా ఇవైతే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి మీకు ఏ గ్రూప్లో ఏ ఏ టాపిక్స్ చదవాలో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. సో కొందరికి ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సేమే కదా. సో వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్సే ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు అన్ని సబ్జెక్ట్స్ అవసరం లేదు, ఎందుకంటే మనకి 10th క్లాస్ సిలబస్సే. సో ఆ సిలబస్ మీదే మనకి బిట్స్ రూపంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలా అని 10th క్లాస్లో ఉన్న హిందీ, తెలుగు, అలాగే మీరు ఎంపీసీ గ్రూప్స్ తీస్తే వాళ్ళు సోషల్ ఇవేమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ ఏ గ్రూప్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్పాను కదా, ఆ సబ్జెక్ట్స్ అందులో ఉన్న టాపిక్స్ చెప్పాను కదా, అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మిగిలిన సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఇంకా బుక్స్ ఏమైనా కొనుక్కోవచ్చా అంటే మనకి ఆన్లైన్లో కొన్ని బుక్స్ ఉంటాయి. సో మరి అవి మీరు కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే అవి కొనుక్కొని అయినా ప్రిపేర్ అవ్వండి. లేదంటే మీ దగ్గర ఉన్న 10th క్లాసు టెక్స్ట్ బుక్స్ బాగా చదివితే కూడా మీకు బాగానే మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.